డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ బీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో ఫస్ట్ సెమిస్టర్లో ఎవరైతే జాగ్రఫీ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఎవరైతే తీసుకున్నారో, ఇందులో మనకు గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా మనకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏం చదివితే మీరు వన్ డేలో పాస్ అవుతారో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. విత్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను, క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ఏవి ప్రిపేర్ అయితే మీకు పాస్ అవుతుంది. సో దానికన్నా ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తానండి. సో మెయిన్గా మనకు జాగ్రఫీలో 15 యూనిట్స్ ఉన్నాయి. సో మీరు పాస్ అవ్వాలంటే ఒక 7-8 పర్ఫెక్ట్గా చదువుకొని పోయినా సరిపోతుంది. అండ్ ఏవైతే నేను ఇప్పుడు చెప్తానో అవి చదువుకున్నా సరిపోతుంది. సో ఎందుకంటే ఇందులో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా నుంచి వస్తుంది అండ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లుందో మనకు తెలుస్తుంది. అండ్ ఎవరికైతే మీకు పీడిఎఫ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ ఏం లేకపోయినా, సో అలాంటి వాళ్ళ కోసం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు గన్ షాట్ క్వశ్చన్స్ అంటే ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ గన్ షాట్కి ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ ఉంటుంది, అన్నీ అందులోనే ఉంటాయి. సో అందులో మనకు క్వశ్చన్స్ పీడిఎఫ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ అండ్ మనము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్. సో 3 సెట్స్. సో 3 సెట్స్ పెడతాను. ఆ 3 సెట్స్ చదువుకున్నా సరిపోతుంది. అంటే సెట్ ఏలో ఒక 10 షార్ట్ ఉన్నాయి అన్ని యూనిట్స్ కలిపి, సెట్ బిలో 10 ఉన్నాయి, సిలో 10 ఉన్నాయి. సపోజ్ మీరు 20 చదువుకొని పోయినా 3-4 చదువుతాయి. అదే 30 చదువుకొని పోతే ఖచ్చితంగా మీకు 5-6 చదువుతాయి. సో సెట్ ఏలో మనకు సెక్షన్ ఏలో అన్నీ వచ్చేస్తాయి మార్క్స్. సో అట్లా స్ట్రాటజీగా చదవండి, అట్లన్నా చదవండి. లేకుంటే ఫస్ట్ 8 యూనిట్స్ పర్ఫెక్ట్ చదివినా మీకు సరిపోతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఈ జాగ్రఫీ కాకుండా వేరే ఆప్షనల్ సబ్జెక్ట్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ కింద లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మనకు 40 మార్క్స్ ఉంటుంది పాస్ మార్క్స్. సో ఇవి కొద్దిగా ఈరోజు ఎవరైతే చదువుతారో కొద్దిగా ఈజీ సబ్జెక్ట్ ఉంటుంది, ఓన్గా రాసుకోవచ్చు. కాబట్టి సో 60+ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మనకు ఇట్లుంటుంది మనకు మీరు పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళకు. ఇప్పుడు మనకు ఎగ్జామ్లో ఎట్లా క్వశ్చన్స్ వస్తున్నాయో మనం ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక పేపర్తోని. సో ఇప్పుడు సెక్షన్ ఏలో ఎట్లా వస్తున్నారంటే యూనిట్ 1 నుంచి డైరెక్ట్ వాట్ ఈజ్ జాగ్రఫీ. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇచ్చాను వాట్ ఈజ్ జాగ్రఫీ, దానికి సంబంధించిన ఆన్సర్. సో నెక్స్ట్ డిఫైన్ ద టర్మినాలజీ ఆఫ్ జియోగ్రామ్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ జియోగ్రామ్ కావచ్చు, గ్రాఫికల్ కావచ్చు, అన్నీ ఉంటాయి అందులో. సో అందులో మీరైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద కాంటినెంట్స్. సో మనం ఆన్సర్ పీడిఎఫ్లో డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఎవరైనా పర్చేజ్ చేసిన వాళ్ళకు మీకు యూనిట్ 2 అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి, సెకండ్ క్వశ్చన్ సెకండ్ యూనిట్ నుంచి అట్లా వస్తాయి. సో ఇప్పుడు ఇందులో మనకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈజ్ జాగ్రఫీ, డిఫైన్ ద టర్మ్ జియోమార్ఫాలజీ. నెక్స్ట్ నేమ్ ద కాంటినెంట్స్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్. సో ఇగ్నియస్ రాక్స్ ఇప్పుడు ఎట్లా ఇస్తాను. సో డైరెక్ట్ మనకు ఇక్కడ రాక్స్లో చూడాలి, ఎక్కడైతే రాక్స్ ఉంటాయో మీకు ఇగ్నియస్ రాక్స్ కావచ్చు, ఇక్కడ చూడండి సెడిమెంటరీ రాక్స్, ఇక్కడ మీరు ఆ పీడిఎఫ్లో చూసుకొని చదువుకోవచ్చు, అన్నీ ఉంటాయి. సో మళ్ళీ దీనికి నాకు సపరేట్గా ఆన్సర్స్ కావాలంటే అట్లా ఉండవు, అన్నీ అందులో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎట్లా అవుతుంది, ఇది 5th కాబట్టి 5th యూనిట్ ఆర్ 4th యూనిట్ నుంచి వచ్చిందని మీనింగ్. బ్రీఫ్లీ రైట్ అబౌట్ ద కాంపోజిషన్ ఆఫ్ ఎర్త్, వాట్ ఈస్ అన్ ఎర్త్ కిక్. సో ఎర్త్ కిక్ ఉంది కాబట్టి ఎర్త్ కిక్ చాప్టర్ ఓపెన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్రీఫ్లీ డిస్కస్ ద కెమికల్ వెదరింగ్ దాంట్లో చూడాలి. రైట్ ద స్టాలసిటీస్ అండ్ స్టాగ్లమాటైస్. సో ఇది నెక్స్ట్ వాట్ ఈస్ ఏ మ్యాప్. సో డైరెక్ట్ ఇప్పుడు మ్యాప్ ఉన్నది, మ్యాప్ చాప్టర్ ఇక్కడ టైప్ ఆఫ్ మ్యాప్స్. సో ఇక్కడ ఇందులో చూసుకోవచ్చు వాట్ ఈస్ మ్యాప్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్. సో అందులో డెఫినేషన్స్ అన్నీ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వాట్ ఈజ్ అర్త్ క్విక్ అయిపోయింది, నెక్స్ట్ మ్యాప్స్ అయిపోయింది. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్ స్కేల్. సో స్కేల్ అంటే లాస్ట్ చాప్టర్లో ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఇది సెట్ ఏలో ఇట్లా 10+10+10 ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు ఒక గంటలో 60 క్వశ్చన్లు చదువుకుంటే పక్కా అందులో నుంచి వస్తాయి. సో డ్యామ్ షూర్ అట్లా ఒక 5 తగిలినా చాలు. మనకు సెక్షన్ ఏలో చాయిస్ ఉంటుంది. సో మీరు 30 చదువుకొని పోతే సెక్షన్ ఏ అయిపోయినట్టే. ఇప్పుడు సెక్షన్ బి. సో సెక్షన్ బిలో ఎట్లా అడుగుతారు, వై హ్యూమన్ జాగ్రఫీ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇది మీరు చదవకపోయినా మీకున్న నాలెడ్జ్తో రాసుకోవచ్చు, ఎందుకు జాగ్రఫీ ఇంపార్టెంట్. సో మనం జాగ్రఫీ ఎందుకు నేర్చుకోవాలి ఓన్గా రాసుకోండి. నెక్స్ట్ గివ్ ఎ డీటెయిల్ నోట్ ఆన్ 3rd ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ విత్ ఎ సూటబుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 12th రైట్ అండ్ డీటెయిల్డ్ నోట్ ఆన్ క్రిటిసిజం అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ 3. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది తెలుగు మీడియం వాళ్ళకి ఇక్కడ ఉంటుంది ఆన్సర్ క్వశ్చన్. సో మీరు ఏం వరీ అవ్వకండి, అందులో పీడిఎఫ్లో క్వశ్చన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అండ్ మీకు ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఇది వాట్ ఆర్ ద మేజర్ ఈవెంట్స్ ఆఫ్ మెసోమెజిక్ ఎరా. నెక్స్ట్ 13th ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్స్ అబౌట్ ద కాజ్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎర్త్ క్విక్. ఎక్స్ప్లెయిన్ ద అబౌట్ డిపోజిషనల్ ఫీచర్స్ ఆఫ్ ఫ్లూవియల్ ట్రాపాలజీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సపోజ్ ఈ క్వశ్చన్ రాకపోయినా కాజెస్ అండ్
కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎర్త్క్విక్ ఎందుకు వస్తుంది, వస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఓన్గా రాసుకోవచ్చు. సో ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. సో పైన అయినా ఈజీగా పాస్ అయిపోతారు. డిస్కస్ ద డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్డ్ బై గ్లేజరియస్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఎరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కార్డ్స్ టోపోగ్రఫీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 15th డిఫైన్ మ్యాప్, రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాప్స్. సో డైరెక్ట్ మ్యాప్స్ చాప్టర్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ టైప్స్ ఆఫ్ మ్యాప్స్, సో ఇక్కడ థీమాటిక్ మ్యాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లా నేను ఇంపార్టెంట్ మాత్రమే ఇచ్చాను క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ ఆ పీడిఎఫ్లో ఉంటాయి. సో ఈ లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి సో యూటిలైజ్ చేసుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో రైట్ అబౌట్ డీటెయిల్డ్ అకౌంట్ ఆన్ మ్యాపింగ్ టెక్నిక్స్. సో ఇది నెక్స్ట్ సి సెక్షన్లో ఏం అడుగుతున్నారంటే డిస్కస్ ద ల్యాండ్ ఫార్మ్స్ అసోసియేటెడ్ విత్ ఫ్లైవల్ ఎరోజన్ అలాన్ విత్ డయాగ్రామ్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ టెక్టోనిక్ యాక్టివిటీ ఇన్ ద షేపింగ్ ద ఎర్త్ సర్ఫేస్. సపోజ్ ఇందులో మనం అనుకునే రాకపోయినా సెక్షన్ ఏ సెక్షన్ బి అయితే మనం అనుకునే వస్తాయి. సో ఇది ఒక సెట్. ఈ సెట్ లాగా 3 sets నేను అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే అవి డౌన్లోడ్ చేసుకొని అవే ప్రిపేర్ అవ్వండి. అందులో నుంచి 50% మ్యాక్సిమం వస్తాయి. సో 50% రాకపోయినా 30% వచ్చినా అవి మీరు పాస్ అవ్వచ్చు. మిగతా మీకు రాకపోయినా మీరు ఏదో ఒకటి రాసుకొని రావచ్చు. సో ఈ విధంగా మనకు పేపర్ వస్తుంది. జాగ్రఫీ పేపర్ అయితే ఇట్లా వస్తుంది. సో ఈజీగా ఉంటుంది. సో ఈజీగా స్కోరు ఎవ్వరు కూడా ఫెయిర్ అవ్వరు. పైన చదువుకోవచ్చు, అంత టఫ్ ఉండదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ ఎవరైతే వేరే సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సో ఆ సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా కింద లింక్స్ పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా పెడతా అండి. సో టెలిగ్రామ్ అంటే ఒక యాప్ ఉంటుంది, ఎవరైతే కొంతమంది తెలియదు, సేమ్ వాట్సాప్ లాగా ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ కింద లింక్ ఉంటుంది, ఏదైతే మీరు చూస్తున్నారో మోర్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఆ ఛానల్లో వచ్చేస్తారు. ఆ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని అవి ప్రిపేర్ అవ్వండి. సో అందులో నుంచి 50% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఎగ్జామ్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇందులో నుంచి వస్తాయి అన్నీ అని చెప్పలేను, మనం టార్గెట్ పాస్ కాబట్టి ఇందులో నుంచి వస్తాయి. ఇవి 3 sets. ఇది ఒక సెట్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, 3 sets అప్లోడ్ చేస్తాను. అవి చదువుకొని మీరైతే ఎగ్జామ్ రాయండి. సో రాసిన తర్వాత వచ్చినా లేవా రేపైతే చెప్పండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో లింక్స్ కింద ఉంటాయి. ఒక్కసారి పర్చేజ్ చేసిన తర్వాత మళ్ళీ పీడిఎఫ్ కావాలంటే మళ్ళీ అదే లింక్ క్లిక్ చేసి అక్కడ ఆల్రెడీ పేడ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 or 2 times ట్రై చేయండి. ఒకేసారి రాకపోతే మళ్ళీ నాకు వస్తలేదని మెసేజ్ అయితే చేయకండి. సో అది ట్రై చేసిన తర్వాత అప్పటికి రాకపోతే మన మెయిల్కి అయితే మీరు మెసేజ్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.